నమస్కారం. విష్ణు సహస్రనామం దాదాపుగా ప్రతి తెలుగు ఇంట్లో వినిపించే స్తోత్రం కదా. అవును, ఖచ్చితంగా. విష్ణువు యొక్క 1000 నామాలు. మనం వాటిని భక్తితో పఠిస్తాం, వింటాం. కాని ఎప్పుడైనా ఆ 1000 నామాలలో మొదటి దాని దగ్గర కాస్త ఆగి ఆలోచించారా? హ్మ్, ఆ మొదటి పదం విశ్వం వినగానే మనకు ప్రపంచం లేదా యూనివర్స్ అని వెంటనే అర్థమవుతుంది. అవును, వెంటనే మనం రెండో నామానికి వెళ్ళిపోతాం. సరిగ్గా. అక్కడితో ఆగిపోతాం. కాని ఈరోజు ఆ పైపైన చూసే పద్ధతిని కాస్త పక్కన పెట్టి ఈ ఒక్క మాట లోపల ఎంత కథ ఉందో తవ్వి చూద్దాం. ఇది కేవలం ఒక పేరు కాదు, ఒక తాళం చెవిలాంటిది అనిపిస్తోంది నాకు. చాలా మంచి పోలిక. శంకరాచార్యుల వంటి గొప్ప వ్యాఖ్యాతలు ఈ ఒక్క పదాన్ని పట్టుకుని విశ్వరహస్యాల తలుపులెలా తెరిచారో చూద్దాం. సరే, మరి ఈ ప్రయాణాన్ని మొదలుపెడదామా? తప్పకుండా. ఇది ఒక పదం లోపలికి చేసే ప్రయాణం లాంటిది. మనం మొదట బయట నుండి, అంటే మనకు తెలిసిన సాధారణ అర్థంతో ప్రారంభిద్దాం. సరే. మీరన్నట్లు విశ్వమంటే ఈ సమస్త సృష్టి, మన కళ్లకు కనిపించేది, మన అనుభవంలోకి వచ్చేది. ఈ అర్థం ప్రకారం ఈ కనిపించే ప్రపంచమే విష్ణువు. ఓకే. అంటే మనం చూస్తున్న ఈ సృష్టి భగవంతుడికి వేరే కాదు, ఆయనే ఈ రూపంలో వ్యక్తమవుతున్నాడు. ఇది మొదటి పొర, మనందరికీ తెలిసిన అర్థం. సరే, ఇది చాలా సూటిగా ఉంది. అంటే మనం చూస్తున్న ప్రతిదీ భగవంతుడి రూపమే. ఇది కొంచెం అద్వైతానికి చాలా దగ్గరగా అనిపిస్తోంది. అవును, ఆ ఛాయనున్నాయి. కాని ఇక్కడే అసలు చిక్కు మొదలవుతుంది. సంస్కృతంలో ప్రతి పదానికి ఒక మూలం, ఒక ధాతు ఉంటుంది గదా. కరెక్ట్. శంకర్ల వంటివారు కేవలం ఆ పైపొరతో ఆగిపోరు. వారు ఆ పదం యొక్క ఆత్మలోకి వెళ్తారు. విశ్వం అనే పదం యొక్క మూలంలోకి వెళ్తే అసలు కథ మొదలవుతుందంటారు. ఆ మూలమేమిటి? మీరు సరిగ్గా పట్టుకున్నారు. సంస్కృత భాష అందమదే. ప్రతి పదానికి ఒక డిఎన్ఏ లాంటి ధాతువుంటుంది. విశ్వం అనే పదం విష్ అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది. విష్. అవును, విష్. దాని అర్థం చాలా సింపుల్: ప్రవేశించడం. కేవలం ఈ యొక్క అర్థాన్ని పట్టుకుని శంకరులు రెండు అద్భుతమైన, ఒకదానికొకటి పూర్తి భిన్నమైన వ్యాఖ్యానాలను మనకందించారు. ఓ, ఆసక్తికరంగా ఉంది. మొదటి వ్యాఖ్యానం ప్రకారం కారణరూపంలో ఉన్న భగవంతుడు ఈ సమస్త సృష్టిని చేసి దానిలోకి కార్యం రూపంలో ప్రవేశించాడు. అవును, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆయన కేవలం ఒక వాచ్మేకర్లాగా ఈ ప్రపంచాన్ని సృష్టించి పక్కకు జరగలేదు. ఆ సృష్టిలో అంతర్భాగమయ్యాడు. అంటే లోపలికొచ్చాడనమాట. అవును, ఈ విశ్వంలోని ప్రతి అణువులో, ప్రతి జీవిలో, మనలో, మన చుట్టూ ఉన్న గాలిలో, అన్నిటిలో ఆయనే ఉన్నాడు. అందుకే ఆయన్ని విశ్వమంటారు. ప్రవేశించడం వల్ల ఆ ప్రవేశించడం వల్లనే ఈ జడ పదార్థానికి చైతన్యం వచ్చింది. ఆయనే ఈ సృష్టికి ఆధారమైన అల్లిక లాంటివాడు. ఆధునిక